Yeah, in this video we will see about here they given as arrows means this is the front view and this is the left side view for the viewer and this is the top view. Here we can see now ఇప్పుడు arrow అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే సో మన సైడ్ వ్యూ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ arrow లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనకి అక్కడ రైట్ సైడ్ వ్యూలో వస్తుంది. సో this is the XY reference line. ఇప్పుడు arrow width ఎంత ఇచ్చాడు, ఇక్కడ బ్రెత్ వచ్చేసి 75 mm ఇచ్చారు. సో ఇక్కడ arrow లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనకి రైట్ సైడ్ వ్యూ వస్తుంది. సో 75 mm తో డ్రా చేస్తావు. హైట్ ఇక్కడ ఎంత ఇచ్చారు, 9 mm ఇచ్చారు. సో 9 mm పైకి గీస్తావు. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఎంత ఇది ఇచ్చారు, 33 mm ఇచ్చారు ఇక్కడ నుంచి పాయింట్కి. సో 33 mm గీస్తావు. 33. సో ఇక్కడ నుంచి పైకి 9 mm 33. సో నీకు ఇక్కడ హైట్ ఎంత ఇచ్చారు, అప్ టు ఇక్కడ వరకు. సో మొత్తం 40, ఇక్కడ నుంచి ఇక్కడ 40 అయింది. ఇక్కడ డయామీటర్ 8 అవుతుంది, ఇక్కడ 15 అవుతుంది. సో మనకి ఎంత ఉంటుంది అంటే 40 15 పోతే ఎంత ఉంటుంది, 25. 25 ఉంటుంది. సో 25 అబౌవ్ అప్పటికి ఇస్తావు. ఇస్తావు. సో ఇప్పుడు డయామీటర్ అని ఒకసారి కంపాస్ తీసుకొని ఇక్కడ సెంటర్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫస్ట్ 8 mm ఆర్క్ డ్రా చేస్తావు. 8 mm ఆర్క్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో అలాగే మనకి ఇక్కడ ఇచ్చారు వాడు ఈ హైట్ అంతా ఎంత 9 mm ఉంటుంది. సో 9 mm అట్లానే గీస్తావు. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. సో 15 mm డయామీటర్ తీసుకొని ఇలా డ్రా చేస్తావు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి 22 mm డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మన ఫ్రంట్ వ్యూలో అది ఒకటే ప్లేన్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ స్ట్రైట్ లైన్ ఇక్కడికి గీస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది మన ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో ఇప్పుడు మనకి దీనికి వచ్చేసి టాప్ వ్యూ ఎలా గీస్తామంటే ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈ లైన్స్ డాటర్ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి టాప్ వ్యూ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు టాప్ వచ్చేసి మనకి టాప్ ఏం కనిపిస్తుంది, అంతా రెక్టాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 52 mm ఇచ్చాడు మొత్తం బ్రెత్. సో ఇప్పుడు టాప్ వ్యూలో మనకి సర్ఫేస్ అంతా ఇప్పుడు మనకి అది కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా అట్లా సర్ఫేస్ లాగా కనిపిస్తుంది, సర్ఫేస్ లైన్ లాగా. సో ఇక్కడ నుంచి డార్క్ లైన్ తీసుకో, ఒకటే లైన్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం.
ఇవి వచ్చేసి ఇమాజినరీ లైన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ ఉంటుంది కాబట్టి అలాగే ఆ లైన్ గీయండి. డార్క్ లైన్ ఇదంతా కనిపిస్తుంది 52 mm ప్రకారంగా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ డార్క్ లైన్ గీయండి అంతే, ఎందుకంటే టాపిక్లో అంతా ఒకటే కంబైన్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా మనకి అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు మన టాపిక్లో ఇదంతా ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ 8 mm ఇచ్చాడు, ఇంత డిస్టెన్స్లో ఇచ్చారు 22 mm ఇక్కడ నుంచి ఇచ్చారు. సో ఇక్కడ నుంచి 22 అంటే ఇక్కడ వస్తుంది. ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తావు, ఇప్పుడు 8 mm ఇస్తావు, ఇది ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తావు. సో ఇక్కడ కూడా అంతే 8 mm. సో ఇది వచ్చేసి మన టాప్ వ్యూ. దీనికి ఇప్పుడు సైడ్ వ్యూ వచ్చేసి ఎట్లా గీస్తామంటే ఇదంతా మనకి 52 ఇచ్చాడు. సో 52 mm డ్రా చేస్తారు. అప్ 9 mm, అప్ 9 mm. ఇక్కడ నుంచి ఇక్కడ 22, ఇక్కడ నుంచి ఇక్కడికి 22. ఇక్కడ వాడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడండి, ఈ నుంచి ఇక్కడికి 22 ఇచ్చారు, అంటే అవతల కూడా అట్లానే ఉంటుంది. సో ఈ టోటల్ హైట్ వచ్చేసి 40, అంటే 9 కాకుండా ఇక్కడ నుంచి 40. సో 40కి ఎక్స్టెండ్ చేసేయండి. 40కి ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది మనకి లైన్. సో ఇప్పుడు మన డయామీటర్ ప్రకారం తీసుకుంటే ఈ లైన్ ఇంకా పైకి ఎక్స్టెండ్ అవుతుంది. ఈ లైన్ ఇంకా పైకి ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడ వరకు. ఇప్పుడు రెఫరెన్స్ లైన్ మనం డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇదంతా టాప్ వీటి, ఇది వచ్చేసి ఇన్నర్ సర్కిల్ డయామీటర్, ఇది వచ్చేసి అవుట్వర్డ్ సర్కిల్ డయామీటర్. సో మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఒక రెక్టాంగిల్స్ ప్లేన్ లాగా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా ఒకటే లైన్ లాగా కనిపిస్తుంది ఇక్కడ వరకు. సో మనకి డాటెడ్ ఇక్కడ ఏమేమి కనపడదు అంటే మనకి ఈ లైన్ ఒకటి కనపడదు. సో ఇక్కడంతా మనం డాష్ పెట్టుకున్న తర్వాత ఇది కనపడదు కాబట్టి ఈ వ్యూలో. ఓకే, ఇట్లా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి టాప్ వ్యూ, ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. So this is the solution for this question.